నువ్వు కొలంబియాకు పోయావు, ఎవరితో పోయావు అబ్బాయా? నువ్వు కొలంబియాకి ఎవరితో వెళ్ళావు అనే విషయం బయటికి రావాలి. కొలంబియా ఎవరితో వెళ్ళావు? నేను అడగటంలా, మదన్ గారు అడుగుతున్నారు. నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు నాకైతే తెలియదు. నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలీదు, కానీ కొలంబియా విషయం బయటికి రావాలి. అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు. ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్లో చాలా క్లారిటీ వచ్చేస్తుందని కూడా మనం చేస్తున్నాం. ఒక ఎస్టీ మహిళని ఇష్టం వచ్చినట్టు మీరు వైజాగ్లో మీరు భూతంతా చేసేదానికి ఆమె పాములాగా వాడుకుంటారా? పాపం పాములాగా వాడుకుంటారా? మా మనిషిని నేను అడుగుతున్నా. బ్లాక్మెయిల్ చేస్తారా ఆమెని అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఎవరు ఇరుక్కున్నారు? ఆ ఇద్దరు ఎస్టీలే కదా పాపం. ఆ మదన్ గారు, ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది. ఎవరు రోడ్డు మీదకి వచ్చారు? నువ్వు వచ్చావా? వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉన్నారు ఈరోజు. వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండి నవ్వుల పాలు అవుతున్నారు. నువ్వు చేసిన పాపాలకి ఒక కుటుంబం, ఇద్దరు ఆడపిల్లలు ఉండే కుటుంబాన్ని నాశనం చేసిన ఈ పొట్టి సారాయిగాడని కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇంకొక విషయం, కొలంబియా సరే ఆడ పక్కన పెడతాం, అది కూడా బయటికి రావాలి. ఎవరితో వెళ్ళాడు కొలంబియాకి? పొమ్మనయ్యా అయ్యా, అంత డెఫమేషను, పార్లమెంటుకి పోయి ఆయన ప్రివిలేజ్ మోషను, ఎందుకయ్యా ఇంత టైం వేస్ట్? ఒక DNA టెస్ట్ ఇస్తే అయిపోయేదానికే ఆయన హ్యూమన్ రైట్స్ కమిషను, లాయర్లు, ఖర్చు, ఎందుకు బొక్క ఎంత అవసరమా? ఒక DNA టెస్ట్ చేస్తే అడిగి అయిపోయింది. ఆయన ఎందుకు చెప్తాడమ్మా తల్లి? ఆయన మనస్సు ఇరిగిపోయింది కాబట్టి చెప్పాడు, లేకపోతే ఎందుకు చెప్తాడు? ఎవరికైనా మనసు ఇరగద్దు కదా. ఎందుకు రాలే చెప్పాడు కూడా. అది కూడా నేను చేస్తున్నది తప్పు, అయినా నా భార్య చెప్పింది కాబట్టి నేను వెళ్ళి 1,60,00,000 తీసుకున్నాను, నన్ను భయపెట్టారు అంటున్నాడు. ఏది వాస్తవం అనేది బయటికి రావాలి. ఓకే.